ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ కార్పొరేటర్ షాహర్ షేక్ అనే ఆవిడ తాజాగా ముంబై గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముంబ్రా గ్రీన్ ప్రాంతానికి సంబంధించి మా నాన్న యూనస్ షేక్ గవర్నమెంట్ అధికారిని పిలిచారు, అదంతా క్లీన్ చేయమన్నారు. కానీ అక్కడ డెవలప్మెంట్ వర్క్స్కి పిలుపునిచ్చారు, ఏమేం చెయ్యాలో కూడా చెప్పారు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు అన్నటువంటిది. సాధారణంగా ఇది వినగానే ఏమనిపిస్తుంది, అదేంటి పాప ముస్లిం కార్పొరేటర్ కాబట్టి ఏడిపిస్తున్నారు అనిపిస్తుంది కదా. అసలు లాజిక్ అక్కడ చూడండి. మా నాన్న పిలిచారు, అధికారులు మాట వినలేదు. కార్పొరేటర్ ఎవరు ఇక్కడ? ఆవిడ. కార్పొరేటర్ ఈవిడైతే వాళ్ళ నాన్న పిలిచి అధికారులకు ఆదేశాలు ఇస్తే ఎట్లా అమలు చేస్తారు? అది అసలు లాజిక్. అంటే ఈవిడ తరపున వాళ్ళ నాన్న పరిపాలన చేస్తానంటే అక్కడ అధికారులు మాట వింటలేదు. అయ్యయ్యో ఇది నా మతానికి ద్రోహం, నాకు ద్రోహం, లేకపోతే మా పార్టీకి ద్రోహం చేస్తున్నారు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఇట్లాంటిదే అసలు సమస్య. భారతదేశంలో అర్థం చేసుకోకుండా రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ముస్లింలు ఇది ఈవిడ రెచ్చగొడుతుంది, నేను ముస్లిం కార్పొరేటర్ని కాబట్టి అని. వాళ్ళ నాన్న అక్కడ ఆదేశిస్తే ఆదేశాలు వినడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండదు. ఈమె చెయ్యాలి రివ్యూ, ఈమె అడగాలి. అప్పుడు కూడా కొన్ని తేడా వస్తుంటాయి, ఒకేసారి అన్నీ వచ్చేయు. ఆ కార్పొరేషన్ డివిజన్కి ఎంత కేటాయించారు ఏంటి ఇదంతా అక్కడ శాంక్షనింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రతిదానికి కూడా మతం వాడేటటువంటి వ్యవహారాల్లో జరుగుతున్నది ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆటలు.